స్విమ్ చేద్దామని వెళ్తున్నా. యాక్చువల్ 4 తర్వాత వెళ్దాం అనుకున్నా. అలా రిలాక్స్ అవుతూ పడుకునేసరికి చీకటి అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి 7 వరకే ఉంటుంది. పూల్ టైమింగ్స్ 10 AM నుంచి 7 PM అనమాట. సూట్ ఐమ్ వేరింగ్. ఇట్స్ మై టర్న్ టు స్విమ్. క్యాచ్ యు లేటర్. స్టే ట్యూన్. చాలా రోజుల తర్వాత స్విమ్ చేశాను. యాక్చువల్లీ నేను స్విమ్ చేసింది రికార్డ్ చేయలేకపోయాను. లైక్ సర్జన్ అండ్ ఆల్ బిజీగా ఉన్నారు. ఐ ఎంజాయ్డ్ మై స్విమ్మింగ్ నైస్లీ. చాలా బాగా అనిపించింది. లైక్ ఇక్కడ ఈ రిసార్ట్లో ఉన్న 3 days కూడా నేను చక్కగా స్విమ్మింగ్ ఎంజాయ్ చేశాను. దట్స్ మై స్విమ్మింగ్ డే అండ్ న్యూ ఇయర్ డే. ఐ మీన్ 31st December day it's been, and we still have so many hours to do many things in this year. So don't keep postponing things. Like I mean, మీకు ఈ ఇయర్లో చేయాలనిపించిన కొన్ని టార్గెట్స్ అకార్డింగ్ టు బడ్జెట్, అకార్డింగ్ టు థింగ్స్ మీకు ఏమైనా చెయ్యాలి అని అనిపించింది అనుకో, చేసేసేయండి. చేసేసి కల్ కరే సో కామ్ ఆజ్ కరో, ఆజ్ కరే సో కామ్ అబ్ కరో అని అంటారు కదా. అలా రేపు చేయాలనుకుంది ఈరోజు చేయండి, ఈరోజు చేయాలనుకుంది ఇప్పుడే చేసేయండి. బట్ అకార్డింగ్ టు యూ ఇన్ యువర్ బడ్జెట్ ఉంది. దానికోసం మనం ఏదో అప్పులు చేసేసాను కాకుండా మనం మంచిగా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేసి లైఫ్లో ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తే చాలు అని దాట్స్ మై ఫీలింగ్. హోప్ యూ లైక్ మై వర్డ్స్. స్టే ట్యూన్డ్. కీప్ వాచింగ్. న్యూ ఇయర్ పార్టీ వైబ్స్ స్టార్టెడ్. 31st night కదా. సో రెడీ అయ్యి బయలుదేరాం ఇలా. సో we are all set on for the party tonight. చూద్దాం. నిన్న బాగా బీచ్లో మస్తు ఎంజాయ్ చేసిన. ఈరోజు ఏ బీచ్లో పబ్లో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. రారు వన్స్. మనం తాగము కానీ డ్యాన్స్ ఆడతాం. మనం నాన్ వెజ్ తినము కానీ వెజ్లో వెరైటీస్ ఎంజాయ్ చేద్దాం. తాగకపోయినా తినకపోయినా చాలా చేయొచ్చు. ఓకే. So our New Year party is on. Stay tuned, and I hope all my YouTubers, I mean YouTube family, are enjoying my videos. My YouTube family, please enjoy your 31st night. Join me in the party and keep encouraging my videos. Stay tuned. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు వీడియో షేర్ చేయండి, పోస్ట్ చేయండి. పార్టీ is on. అన్ని స్ట్రీట్స్ అన్ని హ్యాపెనింగ్ ఉన్నాయి. లైట్స్ ఎవ్రీవేర్. హ్యాపెనింగ్ న్యూ ఇయర్ అండ్ గోవా ఈజ్ హ్యాపెనింగ్. గోవా నైట్ లైఫ్ అయితే సూపర్ ఉంటుంది. ఎవరికైతే నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది పక్కా గోవా రావాల్సిందే. చాలా చాలా హ్యాపెనింగ్ ఉంది అసలు. గోవా సిటీ ఈజ్ ఓన్లీ హ్యాపెనింగ్ సిటీ. ఇంత కలర్ఫుల్గా ఉంది నైట్ లైఫ్. ఎక్కడ చూసినా మన దివాళీ లైట్స్ లాగా అన్ని లైట్స్ రెస్టారెంట్స్, బార్స్ అండ్ పార్టీస్, ఆల్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రోడ్స్. సూపర్. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాం స్కూటీ పైన. సో ఇప్పుడు మేము వచ్చేసి పిల్లలకి ఫస్ట్ నచ్చిన ఫుడ్ తినిపిద్దాం అనుకుంటున్నాము. దాని తర్వాత మాకు నచ్చిన ఫుడ్ తింటాం. మా పిల్లలకి మెక్డానల్డ్స్, బర్గర్లు, పిజ్జాలు తినాలని ఉందంట. మధ్యాహ్నం మంచిగా మన ఆంధ్ర రుచులని వీడియో ఆల్రెడీ బ్లాగ్లో పెట్టాను, వీడియో తీశాను. అక్కడ చాలా బాగుంది ఫుడ్. సో అక్కడ నుంచి మంచిగా మధ్యాహ్నం తిన్నాము. సో ఇప్పుడు పిజ్జా, బర్గర్ అంట. కమ్ ఆన్ లెట్స్ గో. యా. సో బ్రేస్లెటా సో వి ఆర్ గోయింగ్ టు మెక్డానల్డ్స్. అయిపోయిందా దాదా మెక్డానల్డ్స్ ఏం కావాలంట? మొత్తానికైతే మెక్డానల్డ్స్కి వచ్చేసాము. మెక్డానల్డ్స్ అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే బయట ఇళ్ళల్లో ఎవరు ఉండట్లేదు అనుకుంటాం. న్యూ ఇయర్ అనగానే ఎంత ట్రాఫిక్ జాము. ఇంకా గోవా లాంటి సిటీలో అయితే చెప్పొద్దు. ఇంకా తెచ్చుకున్నారా? అయ్యో అవి ఏం కావాలి దాన్ని నీకు? వాట్ యు వాంట్? ఫ్రెంచ్ ఫ్రైస్. యు వాంట్? వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? వాళ్ళ రిక్వైర్మెంట్ అది వీళ్ళకి బర్గరు, పిజ్జా, పన్నీరు. అన్నం తినమంటే తినరు కానీ ఇలాంటి బాధ తింటారు. కానీ ఈరోజు బీచ్ ఎఫెక్ట్ ఏంటో కానీ ఆంధ్ర భోజనం మాత్రం శుభ్రంగా కడుపు నిండా తిన్నాడు మధ్యాహ్నం. సో అందుకే ఈరోజు నైట్ ఇలా ప్లాన్ చేసామన్నమాట. కొంచెం వాళ్ళకి నచ్చినవి పెడదాం. 31st నైట్ కదా. ఏంటి ఎక్కడ తిన్నాం? మన ఆంధ్ర రుచులు ఒక రెస్టారెంట్ బాగుంది ఫుడ్ అక్కడ. వెయిటింగ్ 15 వెయిట్ చేయాలి. 3 నీకు రువాన్స్కి దానివికా. ఓకే సిట్ ప్రాపర్లీ. 2 in 1 కాదు, ఇప్పుడు 3 in 1 అనమాట. యాక్చువల్ 4 in 1 కూడా చేస్తారు కానీ నేనే వద్దన్నా. ఎంజాయ్ చేయని.
कंपटीशन हाँ गोवा वाले बीच में तंडे तंडे बियर बदल బాగాలేదా స్ట్రాబెరీ నచ్చిందా రుహాన్స్ మంచి పట్టుకో మంచి హోల్డ్ చేసి తిను ఓకే గుడ్ శానిటైజ్ చేసుకున్నారా గుడ్ మై ఫేవరెట్ ఇస్ స్ట్రాబెరీ నచ్చిందా బర్గర్ బాగుందా ఐస్ క్రీమ్ బాగుందా అర్జున్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏంటంటే మెక్డానల్డ్స్లో అన్నిటికంటే ఎక్కువ ఇష్టం ఈ స్ట్రాబెరీ భలే అచ్చంగా స్ట్రాబెరీలా ఇస్తారు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ చాలా చాలా బాగుంటుంది నా ఫేవరెట్ అంటే స్ట్రాబెరీ చాలా 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 బాగుంటుంది ఇలా క్రేవింగ్ ఉంటుంది తినాలంటే న్యూ ఇయర్కి వాటర్ కావాలా ఓకే ఎంత ట్రాఫిక్ ఉందంటే మొత్తం చాలా గోవా అంతా ట్రాఫిక్ అంతా గోవా అంతా ట్రాఫిక్ ఉంది న్యూ ఇయర్ ట్రాఫిక్ ఉందంటే బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు ట్రాఫిక్ ఉంది అసలు బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు మా ఆయన ఈ ట్రాఫిక్ 1 అవర్ అయినా కదలేటట్లేదు న్యూ ఇయర్ కొంతమందికి అయితే కార్లోనే అయిపోతుంది పక్క సో చూసారు కదా గోవా ఎంత రష్గా ట్రాఫిక్గా ఉందో ఎంత ట్రాఫిక్ బాయ్ హ్యాపీగా న్యూ ఇయర్ చెప్పాలి వెల్కమ్ నీకు టాయే కదా విఎస్ లేన్ టీటోస్ లేన్ అంట అసలు ఎంత ట్రాఫిక్గా ఉందంటే చెప్పొద్దు కొంతమంది న్యూ ఇయర్ అయితే ఇక్కడ దారిలో అయిపోయేటట్టుంది మా ఆయన బైక్ పెట్టేసి చాలా టైం అయింది టీటోస్ లేన్ ట్రాఫిక్ కొని తాగునా ఎంత బిజీగా ఉందంట అసలు ఫుల్ 11:20 అలా అవుతుంది ఇంకా కొన్ని రోజు కొంతసేపు అయితే న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది రోజుకి బోరింగ్ ఉందంట నడవడము ఇంకా బిజీగా ఉంది చూడండి పాడేటోళ్ళు ఆడుతున్నారు పాడుతున్నారు తిరిగేటోళ్ళు తిరుగుతున్నారు అసలు క్రేజీగా ఉంది లేనైతే నాకు రుహాన్ తప్పిపోతాడేమో అన్న భయానికి గట్టిగా పట్టుకున్నా దాని మీద అయితే ఎత్తుకో అని చెప్పిన చాలా చాలా క్రేజీగా ఉంది డ్యాన్స్ ఆడేటోళ్ళు ఆడుతున్నారు అవి తాగి ఒక ట్రైన్ నడుపుతున్నాడు బాగానే ఈ లైన్ వావ్ అక్కడ ఒకటి ఏదో కాలుస్తున్నాడు న్యూ ఇయర్ బాయ్ అంట ఈరోజు డిస్కౌంట్ లేదంట న్యూ ఇయర్ వల్ల ఫిష్ స్పా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఓ యూట్యూబ్ ఛానల్ హాయ్ బాగా మగర డిస్కౌంట్ అయితే आज न्यू ईयर అని డిస్కౌంట్ లేదు మామూలుగా 150 ఓకే 150 అంట క్రేజీగా ఉంది న్యూ ఇయర్ అప్పుడు ఫిష్ స్పా చాలా చాలా బీచ్లో తిరిగా కదా ఫుల్ కాలంతా ట్యాన్ అయిపోయింది 3 రోజుల నుంచి గోవాలో ఉన్నా సో ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది ఇంకా లేకపోతే ఇంకా డర్టీగా అయిపోతాయి అంటే చేసినా మళ్ళీ కామనే 2 రోజుల తర్వాత మళ్ళీ బీచ్లోనే తిరుగుతాం కాబట్టి సేమ్ యాజ్ యూజువల్ అయిపోతాయి బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ స్టార్టింగ్ కొంచెం కరుస్తున్నట్టు అనిపించింది ఇప్పుడు మాత్రం కొంచెం చక్కలు గింతలు పెడుతున్నట్టు అనిపిస్తుంది చక్కగా గర్ల్స్ ఎక్కువ ఫ్యాసినేటెడ్ ఉంటారు అనుకుంటాం కానీ ఇక్కడ గోవాలో అందరు బాయ్స్ ట్రై చేస్తున్నారు మొత్తం పిస్తా అర్జున్ ట్రై చేయమంటే పిల్లల్ని నేను చూసుకుంటా నువ్వు ట్రై చేయని చెప్పి నన్ను పంపించేశారు 11:20 అవుతుంది సో ఇంకా కొంచెంసేపట్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది రుహాన్స్ ఏదో టాయ్స్ కొనిచ్చుకుంటామని వెళ్ళారు సో కొంచెం అయ్యాక బీచ్ దగ్గరికి వెళ్తాము 5 minutes వాకే సో 11:30 కల్లా బీచ్లో ఉంటే ఇంకా న్యూ ఇయర్ పార్టీ విల్ స్టార్ట్ అట్ బీచ్ ధను ఏం తెచ్చావు వావ్ బాగుంది చేసుకుంటుంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రుహాన్స్ ఈస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ మై ఫిష్ స్పా ఇది సెకండ్ టైం అనమాట నేను షిరిడీలో ఒకసారి చేయించుకున్నాను తర్వాత ఇప్పుడే భలేగా ఉంటుంది కితకితలు పెడుతున్నట్టు అనిపిస్తుంది ఫిషెస్ అన్నీ గ్యాదర్ అయ్యే వరకు అసలు అర్జున్ కాళ్ళు ఎంత చూడముచ్చటగా ఉంటాయంటే మామూలుగానే అర్జున్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఫేర్ కదా కాంప్లెక్షన్ సో కాళ్ళు కూడా భలే ఉంటాయి అన్నమాట మొత్తం లాగా సో గర్ల్స్ అనే కాదు
బాయ్స్ కూడా చేసుకోవచ్చు ఫిష్ స్పా. ఇక్కడైతే నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బాయ్స్ని చూశాను. ఇక్కడ గోవాలో చాలామంది బాయ్సే ఫిష్ స్పా ట్రై చేస్తున్నారు. బికాస్ మనం ఆ బీచ్లో తిరిగి తిరిగి మన కాళ్ళంతా కొంచెం ట్యాన్ అయిపోతాయి. అండ్ అందులోనూ మా ఆయన చాలా మృదువుగా ఉంటాయి, ఆయన కాళ్ళు చాలా భలేగా ఉంటాయి అన్నమాట. సో ఐ జస్ట్ లైక్ దట్ మూమెంట్. బికాస్ బాయ్స్ ఎప్పుడు గర్ల్స్ గురించి ఆలోచిస్తారు, అంటే హస్బెండ్స్ ఎప్పుడు వైఫ్స్కి చేయిద్దాం, అది చేద్దాం, ఇది కొనిద్దాం, వాళ్ళ గురించి వాళ్ళు తక్కువ పట్టించుకుంటారు అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం అర్జున్ అలా చేయించుకుంటే మంచిగా అనిపించింది. ఎప్పుడు నా గురించే కేర్ తీసుకుంటాడు, తన కేర్ చాలా తక్కువ తీసుకుంటాడు. నాకు ఈ మూమెంట్ని అయితే నేను థరోగా ఎంజాయ్ చేశాను అనమాట. మా పాపని చూసారా, కొత్త పాత ఏముండదు, చక్కగా నాలాగే అందరితో కలిసిపోతుంది, ముచ్చట్లు పెడుతుంది అనమాట. అక్కడ వాళ్ళ కబుర్లు చెప్తూ ఉన్నారు మా పాపతో. కుదిరితే మీరు కూడా ఒకసారి లైఫ్లో ఒక్కసారైనా ఫిష్ బా ట్రై చేయండి. ఐ ఫెల్ట్ వెరీ నైస్. 11:41 అవుతుంది. న్యూ ఇయర్ ఇలానే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ బీచ్లో చాలా క్రౌడీగా ఉంది. సో బెటర్ ఇక్కడే ఉందాం అనిపిస్తుంది, హాయిగా చక్కగా. ఆ క్రౌడీ ప్లేస్ కంటే ఇది సేఫ్ ప్లేస్ అనిపిస్తుంది పిల్లలతో. 15 minutesలో 20-25 years వస్తుంది తెలుసా. హ్యాపీ, ఐ యూ ఎగ్జైటెడ్? ఎందుకు? టాయ్ కూడా కొనుక్కున్నావు, ఇంకేంది? యూఆర్ నాట్ ఎగ్జైటెడ్? కొత్త ఇయర్ వద్దా నీకు? రువాన్స్ ఈజ్ నాట్ ఎగ్జైటెడ్, ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా న్యూ ఇయర్ మీనింగ్ తెలియదు. పాప అక్కడ ఉన్న వాళ్ళతో ముచ్చట్లు పెడుతుంది. వాళ్ళు కర్ణాటక, సో తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడి కబుర్లు అడుగుతుంటే చెప్తుంది. పిల్లలు సెన్సిటివ్ స్కిన్ అని పిల్లలు ఏం ట్రై చేయట్లేదు, ఓన్లీ నేను అర్జునే ట్రై చేస్తున్నాను. ఎంత ముచ్చట కూర్చున్నాము. ఇంకా న్యూ ఇయర్ అయితే ఫిష్ పాతోనే స్టార్ట్ అవుతుంది మాది, బికాస్ అక్కడ చాలా క్రౌడీగా ఉంది బీచ్ దగ్గర. సో మేము వెళ్ళాలనుకోవట్లేదు. కొంచెం 12 దాటిందంటే క్రౌడ్ తగ్గుతుంది, అప్పుడు వెళ్ళినా సేఫే. న్యూ ఇయర్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ 5 minutes. ఐ విష్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ a very happy new year. ఇంకా తెగ ముచ్చట పెడుతుంది. క్రౌడ్ చూడండి ఎలా ఉంది న్యూ ఇయర్కి. లేనంత స్టేటస్ లేదా, మా ఆయన రాంగ్ బెలూన్స్ పట్టుకొని తిరుగుతున్నట్టు. నువ్వే కదా ఏ కలర్ అయినా ఓకే అంటావు, పింక్ కలర్ పట్టుకొని తిరగొద్దంట. ఏ కలర్ అయితే ఏంటి చెప్పండి. లెగ్స్ కొంచెం క్లీన్ అయ్యి అనిపించింది. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ, డోంట్ ఫర్గెట్ టు లైక్.